నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మోదీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన ఇంపార్టెన్స్ పాయింట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ అన్నిటి మీద చాలా అవగాహన వచ్చింది, కానీ గోల్డ్ మీద ఆగిపోయాం గురుగారు చాలా వరకు. ఎందుకంటే గోల్డ్ అసలు కొనొద్దన్నారు. ఇదివరకు వారే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, గోల్డ్ కొనడం మొదలు పెట్టండి అని చెప్పారు. బట్ చాలా కూడా దానివల్ల అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో. అయితే రైట్ నౌ అందరి క్వశ్చన్ ఏంటంటే, రాబోయే కాలంలో బంగారం ధర ఇంకా మరి పెరుగుతుందా తగ్గుతుందా, దీని మీద ఇన్వెస్ట్మెంట్ రైటా రాంగా? ఇప్పుడు గురు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నారు June 2 నుంచి, కాబట్టి గురువు అంటేనే బంగారం కాబట్టి మరి ఏంటి పరిస్థితి అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ వీడియో ద్వారా అందరికీ వారికి కావాల్సిన సమాధానం ఇచ్చేద్దాం. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. మామూలుగా గురు అనే గ్రహమే అంటే ఇప్పుడు సువర్ణ, మనం గోల్డ్ అనేది ఏంటంటే గురు గ్రహానికి ప్రతీక అనుకోవచ్చు అన్నమాట. చంద్రుడు ఫేవరెట్ కలర్ అంతే అండి. చంద్రుడు వచ్చేసి వెండి అండి, అర్థమైందా? సో ఈ గురు గ్రహం అనేది ఉచ్చ స్థానంలోకి June 2వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు. అందుకే మనకి యమునా నది పుష్కరాలు కూడా స్టార్ట్. ఫిక్స్డ్ ఏంటంటే ఏ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతుందో ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నాడు. ఇది ఫిక్స్డ్గా అనుకోవచ్చు. సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఈ కర్కాటక రాశి నుంచే కాకుండా ఇటు సింహరాశిలో కూడా కొన్ని రోజులు మారుతాడు. సో అటు ఇటు మారడం, మళ్ళీ వెనక్కి రావడం, ఉచ్చలో ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. సో గురు అంటే ఈ 11 రాశుల్లో ఎప్పుడు గురువు ఉన్నా కూడా ఉచ్చ స్థానంలో గురువు వచ్చినప్పుడు మాట ఖచ్చితంగా బంగారం అనేది ఇంపార్టెన్స్ పెరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటిదాకా బంగారం అనేది ఇంపార్టెన్స్ లేదు, ఉండదని కదా, ఎప్పుడు బంగారంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ గురువు ఉచ్చ స్థానంలో వచ్చినప్పుడు ఆ ఏడాది అంతా కూడా దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇంకా రాకముందే ఇంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి దానికి, కాబట్టి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో సువర్ణం అనేది ఖచ్చితంగా రేటు పెరగడం అనేది ఖాయం. 10%, 20% ఎంతో అంత ఇప్పుడు ఉన్నదానికి అని చెప్పి పతనానికి అయితే పడదు. అలా చెప్పి ఇప్పుడు ఉన్నదానికైనా కూడా కొద్దిగా తగ్గితే తగ్గచ్చు అంతే ఈ ఏడాది కాలంలో. కానీ మనుషుల్లో ఇంట్రెస్ట్ మటుకు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయండి, పెళ్ళిలో కొనకుండా ఎవరు మారను. ఎందుకంటే ఖచ్చితంగా అబ్బాయి వైపు వాళ్ళు అడుగుతారు ఇంత పెట్టండి అని, అయితే అమ్మాయి వాళ్ళే ఉంటారు నాకు 25 ఏళ్ళ నుంచి నేను పెంచుకున్న అమ్మాయిని పెళ్లి చేస్తున్నాం, స్టేటస్ సింబల్గా. ఇంకోటి ఏంటంటే కన్యాదానం పోస్తున్నప్పుడు కూడా బంగారంతో మనం పెళ్లి చేస్తే చాలా మంచిది. ఇదివరకు పూర్వం అంతా ఏంటండి, ఎన్ని దానాలు చేసినా సువర్ణ దానం అనేది మెయిన్ అన్నమాట. సువర్ణ దానం ఎప్పుడైతే చేశారో మొత్తం ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి నేను కూడా జపాలు ఎప్పుడైనా చెప్తుంటాను, జపాలు చేసినప్పుడు లాస్ట్ ఏంటి, 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇవ్వండి. ఎందుకన్నా ఇంత జపం చేయించి ఇంత బ్యాడ్ మీకు వెళ్ళిపోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అనారోగ్యం తగ్గిపోవాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, వైఫ్తో బాగుండాలి, వివాహం కుదరాలి, ఇవన్నిటితో సంకల్పం చెప్పించినప్పుడు చిన్న సువర్ణదానం ద్వారా ఈ దోషం అంతా తొలగిపోతుంది అన్నమాట. కాబట్టి సువర్ణానికి అంత ఇంపార్టెంట్, పూర్వం అంతా కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ సువర్ణం అనేది మటుకు పెరగడం ఖాయం. అంటే మరీ పెరగకపోయినా 10% పెరగడం ఖాయం. అలా తగ్గినా కూడా కొంచెమే తగ్గుతుంది. ఈ ఏడాదంతా రేట్ ఇలాగే ఉంటుంది. మోడీ గారు పిలుపునిచ్చారు అంటే, ఒక ప్రధానమంత్రిగా మోడీ గారు పిలుపునిచ్చారంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టే. అందులో చాలా మనం అంటే ఎక్కువ హై అంత స్టాక్ అయిపోతుంది, హై ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఇప్పుడు, ఎలాగో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అది కొంచెం తగ్గించుకుంటే మనకే కాస్ట్ కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది. అప్పుడు ఇది ఎలా మనం ఆలోచించుకోవాలి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా జనాలు కూడా ఖర్చు బంగారం మీద తక్కువగా చేస్తారు ఈ ఏడాదంతా. ఎందుకని అడగాలి మీరు, ఎంత రేటు పెరిగినా. గురువు జ్ఞానానికి కారకుడు, గురువు బుద్ధికి కూడా కారకుడు. ఇదే గురువు అనే ఇప్పుడు ప్రతి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ గోల్డ్ కొనేయాలి, గోల్డ్ పెట్టుకోవాలని. 90% ఉండదు, 10% ఉంటుంది. ఉంటే 30-40% భార్యలు అడిగినందుకో, భార్యలు గిఫ్ట్ ఇవ్వడానికో వీళ్ళు కొంటారు. కానీ మెయిన్గా లేడీస్కి ఏమైతే ఉంటుందో, ఈ గురువు ఉచ్చలో ఉండడం వల్ల ఈ ఏడాది కాలం అంతా కూడా వాడి జ్ఞానం, మెయిన్గా బుద్ధి, ఇవన్నీ కూడా పెరగడం, దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత వారే ఈ ఏడాది మనం ఈ ఏడాది ఇంత రేటు ఉంది కాబట్టి మనం కొనద్దులే అని వాళ్ళకే అనిపిస్తుందండి. సో అలా ఏమవుతుందంటే మీకు కొనడం అనేది ఆటోమేటిక్గా 25-30% తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏడాది సింహరాశిలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో అప్పుడు మళ్ళీ కొంటారు. ఈ ఏడాది మటుకు మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది, గురువు ఉచ్చలో ఉంటాడు కాబట్టి మెయిన్గా ఈ బంగారం అనేది కొనే అనే మైండ్లో, మనసులోనే మనకు తగ్గిపోతుంది. అది మటు ఖచ్చితంగా గురువు అనే గ్రహం చేస్తాడు. కాబట్టి జనాలు కూడా కొనడం తక్కువ చేస్తారు. అనుకోకుండా ప్రధానమంత్రి గారు చెప్పారు కొంచెం ఏడాదంతా కూడా
బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి. ఆయన పిలుపు మేరకు ప్లస్ జరిగే పర్యవసనాలకు ఆల్రెడీ జరుగుతున్న ఇవన్నిటితో కూడా వీళ్ళు కూడా తక్కువగా కొంటారు. సో లేడీస్లోనే మార్పు వస్తుందండి ఖచ్చితంగా. గురుగ్రహం ఉచ్చలో ఉండడం అలానే దైవం వెంపు ఎక్కువగా ఉంటారు, సంఘంలో జరిగే పనుల మీద ఎక్కువగా ఉంటారు, పూజా పునస్కారాల్లో ఎక్కువగా ఉంటారు, నోవులు ఎక్కువగా పడతారు. అనుకోకుండా చాలా మంచి రాసులు వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ జరుగుతాయి. అబ్బా ఇదేంట్లే, ఈ కొనకపోతే ఏమవుతుందిలే అని వాళ్ళ మనసుకే అనిపిస్తుందండి. సో ఖచ్చితంగా ఈ ఏడాది లేడీస్ తక్కువగా కొనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు అనే గ్రహం జ్ఞానానికి మెదడుకి కూడా కారకుడు గురువే అండి. సో మైండ్ బాగాలేదు, బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం అయింది అని చూస్తే గురువు జాతకరీత్యా బాగాలేదన్నమాట. సో ఖచ్చితంగా గురువు గ్రహం అనేది మనకి బంగారం అనేది కొనేందుకు తక్కువగా కొంటారు ఖచ్చితంగా అని చెప్పచ్చు ఇలాగా. రైట్. సో మీ విశ్లేషణ ప్రకారం అయితే రేట్ అయితే అలాగే ఉంటుంది, రేట్ అలాగే పెరిగితే ఒక 10% పెరుగుతుంది, తగ్గిన కొంచెం తగ్గుతుంది, కానీ జనాల్లో కొనుగోలు అనేది మటుకు తగ్గుతుంది గ్యారంటీగా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.